ఏమైంది? పంచే ఇప్పుడే మనం అక్కడికి వెళ్దాం. కానిస్టేబుల్ బండిది, నేను వాళ్ళ బండిలో వెళ్తాను. ఇదిగో పైన. ఏమిటా అది? ఏం చేస్తున్నావు నువ్వు? తను అబద్ధం చెప్తోంది. తనే కారణం. దానికి కొడతావేంటి? అది అడగడానికే కదా మేము వచ్చాం. అదే సార్ తన ప్రాబ్లం. ఎప్పుడు ఓపికగా మాట్లాడు. ఇదంతా నా తప్పే సార్. అంతా నా బ్యాడ్ టైం. వేడితో ఫ్రెండ్షిప్ చేశాను చూడండి. ఏంటి నాతో పరిచయం ఉందా? చెప్తే చంపేస్తా. నేను ముంబై వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్. ఆల్రెడీ జరగాల్సిందంతా జరిగిపోయింది. నన్నేం చేశాడో మీరే చూస్తున్నారుగా. నాకెప్పుడు నీతో పరిచయం ఉంది? నన్ను రూమ్ లో పెట్టి బంధించి నా డబ్బు మొత్తాన్ని దోచుకుని. డబ్బా? ఏమిటి అది అనవసరంగా మాట్లాడుతున్నావు? సినిమా వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఎందుకని అబద్ధం చెప్తున్నావు? అది నువ్వు మాట్లాడుకు. నేను సార్తో మాట్లాడతాను. కంప్లీట్ గా నిజం చెప్తాను విత్ ఫుల్ ఎవిడెన్స్. ఏంటి ఎవిడెన్స్? చూపిస్తాను. నీతో పరిచయం పెంచుకున్నందుకు ఇంకేమేం అనుభవించాల్సి ఉంటుందో. నేను మన చాట్ మొత్తం చూపిస్తాను విత్ యువర్ పర్మిషన్. నీతో నేనేంటే చాట్ చేశాను? సార్ నా పేరు అంజలి. నేను ఆది. అంజలియా? నీ పేరు అంజలినా? షానియేగా. నీ పేరు కూడా ఆది కాదని చెప్తావేమో. సార్ మేము ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాం. ఇందులో చాట్ మొత్తం ఉంది. ఆ చాట్ చూసారంటే మీకు అన్ని విషయాలు అర్థం అవుతాయి. ఆ చాట్ మొత్తం చూసారుగా సార్. నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. 3 రోజులకి ముందు నేను నైట్ షిఫ్ట్ ఫినిష్ చేసుకుని వచ్చేటప్పుడు మెడికల్ షాప్ దగ్గర ఈయన్ని చూశాను. నన్ను చూడగానే ఈయన బాగా నర్వస్ అయ్యారు. నేను బలవంత పెడితే కారులో ఎక్కాడు. తనతో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆ తర్వాతే తను మారిపోయాడు. తను అనుమతిస్తే అదేం విషయమో నేను మీకు మాత్రం చెప్తాను సార్. పెళ్ళైన ఒక లేడీ సార్. రాత్రి వాళ్ళ ఇంటి ముందు నన్ను డ్రాప్ చేశారు సార్. ఏమంటున్నావు నువ్వు? అది ఆవిడ చెప్పేది వినాలి. నువ్వు చెప్పింది చాలు. సార్ ఒక్క అమ్మాయే కాదు సార్, చాలా మందితో అలాగే నడుచుకున్నాడు. ఐషు అనే పేరులో ఒక బొటిక్ నడిపే ఒక అమ్మాయి ఉంది. తన గురించి మొత్తం నాకు తెలిసిపోయింది సార్. ఏదో తప్పుగా ఉందని అర్థమైంది. కానీ తను నన్ను కన్విన్స్ చేశాడు. అందువల్లే 3 రోజులు తనతో ఇక్కడున్నాను. 2 రోజుల తర్వాత ఏదో సినిమా షూటింగ్ ఉందని వెళ్ళిపోయాడు. హస్బెండ్ అని చెప్పుకుంటూ తను ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. సార్ మీరు ఒక ఫోన్ కాల్ చేయండి. ఇంకొక అమ్మాయి దగ్గర కూడా ఎంక్వైరీ చేయొచ్చు. పర్వాలేదులే గాని నేను ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు వస్తే చాలు. బయలుదేరండి. కానిస్టేబుల్ సార్. ఇదిగో ఇక్కడే సార్, ఈ చోట్లోనే. ఇది మూసేసింది.
అక్కడ కూడా మూసేసి ఉంది. ఇంతకు ముందు ఈ చోటు ఇలా లేదు. మరెక్కడుండేది? నీతో పాటు ఇంకో మనిషి ఉన్నాడట, అతని పేరేంటి? శరత్. వినోద్ శ్రీధర్. తను నాతో వర్క్ చేస్తున్నాడు, బెస్ట్ ఫ్రెండ్. తను సరైన సమయానికి వచ్చి ఆది నుంచి నన్ను కాపాడాడు. వాణ్ణి ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. పోలీస్ స్టేషన్లో తనే వచ్చి డ్రాప్ చేశానని నాతో చెప్పాడు. సార్ ఉండండి, నా ఫోన్లో చూపిస్తాను. ఫోటో చూపిస్తా. సార్ తనని మీరు ఎప్పుడైనా ఉండు, నేను చూసారా? చూస్తాను. సార్ చెప్పేటప్పుడు అన్ని చెప్పాలి. అది లేదు, వీడు వచ్చే దారిలో వాడిని లిఫ్ట్ అడిగాను, పోలీస్ స్టేషన్ లో డ్రాప్ చేశాడు. అవును, అదే కార్. నేను వాళ్ళకి 2.5 కోట్లు డబ్బులు ఇచ్చాను. అయ్యో, వీళ్ళంతా ఏమంటున్నారు సార్? వినో ఇప్పుడు వచ్చేస్తాడు. మీరే తనతో మాట్లాడండి. ఆ అమ్మని మీట్ అవుతానని చెప్పి తనే నన్ను వదిలి వెళ్ళాడు. మా రిలేషన్షిప్ గురించి మాట్లాడతానన్నాడు. నా తప్పే సార్. వీడిని పూర్తిగా నమ్మాను కదా, అది నా తప్పే సార్. మరొకసారి అమ్మాయిల పైన చేయెత్తావంటే ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? చెప్పు. ఇదేమైనా సినిమా అనుకున్నావా? ఓ, సినిమా వాళ్ళంటే ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? నేను డ్యూటీలో ఉన్నప్పుడే అమ్మాయిల మీద చేయి వేస్తావా? ముందు నుంచే ఎప్పుడు చూసినా చేయి చేసుకుంటాడు సార్. సాడిస్ట్. ఇంకా ఏమేం చేస్తాడో నాకే తెలియడం లేదు. ఇంకెవరిని మీరు అడగక్కర్లేదు సార్. వీళ్ళ అమ్మతో మాట్లాడితే చాలు. ఈరోజు ఆవిడ బర్త్డే. ఎన్నిసార్లు అమ్మ ఫోన్ చేశారో నీకు తెలుసా? వాళ్ళ అమ్మతో కూడా తను ఎంత రూడ్గా మాట్లాడాడో తెలుసా? సార్, ఎందుకు సార్ ఈ సర్చ్? ఈ అపార్ట్మెంట్ నాది, అందుకే అడుగుతున్నాను. ఈ అమ్మాయితో ఇతను ఎన్నాళ్ళుగా ఉన్నాడు? మాక్సిమం 2 నెలలు. ఇతన్ని తెలుసా? తెలుసు. సినిమాల్లోనే నేను చూసినట్టు గుర్తు. నీకు తెలుసా? తెలీదు సార్. మీరు చూసారా? సార్, ఈ అమ్మాయితో ఈయన ఇక్కడికి వస్తూ ఉంటారు. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. చీటికి మాటికి ఇక్కడ గొడవ జరుగుతుంటుంది. వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటూ ఉన్నప్పుడు నేనే వెళ్లి ఇద్దరిని విడిపిస్తూ ఉంటాను సార్. చూడండి, మీరు అనుకున్నట్టు ఇతను మామూలు వ్యక్తి కాదు సార్. ఇతని గురించి నేను చెప్పదలుచుకోలేదు. అరే, ఏం ఆగు, చెప్పాలనుకుంటున్నావు? ఆగు, చెప్పు. అది చెప్తే కాస్త అర్థం ఆగు. చేసుకుంటాడు, వదిలే. సరేరా, వెళ్దాం. Lying. ప్లీజ్ రా. వెళ్ళిపో. Come on. నోరు మూసుకొని ముందుకెళ్ళా. ఏం సార్ ఇలా ఇదంతా? చూడు, రేపు తెల్లారేసరికల్లా నువ్వు ఇల్లు ఖాళీ చేసేయాలి. అర్థమైందా? నువ్వు చెప్పేది వాళ్ళు చెప్పేది ఏ విధంగానూ మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఏదో సమస్య ఉంది. 4 ప్రశ్నలున్నాయి. అది వాళ్ళు నీ మొబైల్ ఫోన్ ని మిస్యూజ్ చేశారు అంటున్నావు. నీ మొబైల్లో పాస్వర్డ్ ఉంది కదా, ఆ పాస్వర్డ్ వాళ్ళకెలా తెలుసు? రెండోది 1.5 కోటి వాళ్ళు తీసుకున్న కేస్. అందులోనే ముఖ్యమైన ప్రశ్న, ఇంత డబ్బు నీ దగ్గర క్యాష్ గా ఎలా వచ్చింది? అంటే తీసుకున్న వాడిని ఇచ్చిన వాడిని విచారించాలి. నెక్స్ట్ పెళ్లి చేసుకుంటానని మోసం చేసింది. దాని గురించి నీకు తెలుసు అనుకుంటున్నాను. ఆడవాళ్లకే ఇక్కడ అడ్వాంటేజ్ ఎక్కువ. అదొక పెద్ద కార్యం, తీరని కార్యం. అందులో ఏదైనా నిజం ఉంటే అది బయటికి వస్తే నీ ఇమేజ్, దాని కుటుంబం అంతా ముక్కలైపోతుంది. యువర్ ఫిల్మ్ యాక్టర్. పీపుల్ విల్ ఎంజాయ్ యువర్ ఫెయిల్యూర్. నువ్వు ఎప్పుడు కింద పడిపోతావా అని వేచి చూస్తున్నారు. ఇక్క దీనికి వేరే దారే లేదా? ఉంది. నీ ఇమేజ్ ని నువ్వు ఎలాగైనా కాపాడుకోవాలి. ఎందుకంటే ఎన్ని కోట్లు ఇచ్చినా అది తిరిగి రాదు. నేను చెప్పాను కదా, కోర్టుకి సాక్ష్యాలే ముఖ్యం, ఆధారమే ముఖ్యం. సరే సరే, బండి తీయండి, వెళ్దాం. అలాగే సార్. ఎస్ సార్. త్వరగా రాయమండి. ఓకే సార్. అది
జోమి బయలుదేరు, నేను చూసుకుంటానులే. నేను నీతో ఉంటానురా. వద్దులే. అమ్మతో మాట్లాడావా? లేదు, ఇంకా మాట్లాడలేదు. ఆ, సరే చూసుకుందాంలే. హలో. అమ్మా, ఏంటి? అమ్మా, నేను మీతో ఒకటి చెప్పాలి. ఫోన్ పెట్టు. నువ్వు మాట్లాడకు. వస్తానని చెప్పి రాకుండా మానేసావుగా. నువ్వు వస్తావని నేను తినకుండా కూర్చున్నాను. మాట్లాడకు. మాట్లాడకంటే అర్థం ఏంటి? నేను చెప్పేది ఒకసారి వినండి. ఖచ్చితంగా వచ్చే తీరాలని ఎన్నిసార్లు అడిగాను. అమ్మా, పెట్టే. అమ్మా, నేను చెప్పేది కాస్త వినమ్మా. నేను ఏమి వినదలుచుకోలేదు. ఏమైనా సరే నువ్వు ఇక్కడికి రానవసరం లేదు. నాకెప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేస్తా. అమ్మా, హాయ్ సార్. ఐషు, అక్కడ ఉంది మేడం. బాగుంది. ఐషు, నాతో ఎందుకని ఇలా నడుచుకుంటున్నావు? నిన్ను ఫోన్ చేసినా తీయట్లేదు. రియల్లీ? నేనెందుకు నీ ఫోన్ తీయాలి? ఐషు, గత 2 రోజులుగా నాకేం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. అది చెప్పావు కదా, నువ్వు ట్రాప్ అయ్యావు, నీ ఫోన్ ని ఎవరో హ్యాక్ చేశారు అని. ఇదంతా నిజమైనా కానీ యు నో వాట్ ఆది? ఐ డోంట్ కేర్ అ డామ్. ఐషు, ఐషు, ఇక మీదట నన్ను చూడాలి, ప్రూవ్ చేయాలని రాకు. నేను చూశాను, నువ్వు ఆ ఇంట్లో కూర్చొని ఏమేం చేసావో కళ్ళారా చూశాను. అప్పుడు నేను నీతో మాట్లాడేటప్పుడు నువ్వు చేసిన రిప్లై మెసేజెస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. దాంతో నాకేం అర్థమైందో తెలుసా? చెప్తా విను. నేనే ఒక ట్రాప్ లోంచి బయటపడ్డాననుకుంటున్నా. ఐషు, ప్లీజ్. ఐషు, నేనేం చెప్పాలనుకుంటున్నాను విను. నీ పరిస్థితి నాకు అర్థమైంది. నేను దయచేసి వేడుకుంటున్నాను. యు నీడ్ టు లిసన్ టు మీ. ఆది శంకర్, నేను కూడా ఒక హ్యూమన్ బీయింగే. మళ్ళీ మళ్ళీ నీ దగ్గర మోసపోవటానికి నేను రెడీగా లేను. నా జీవితాన్ని డెకరేటివ్గా మార్చడానికి నువ్వు అవసరం లేదు. ఆ గుంపులో ఒక సహనటిగా ఉండి వెళ్ళిపోతాను. కస్టమర్స్ వచ్చే టైం అయింది. ప్లీజ్ లీవ్. హ్యావ్ అ లైఫ్ టు లివ్. ఐషు, నేను చెప్పేది కాస్త విను. ప్లీజ్. ఇక మీదటైనా నీ జీవితాన్ని నువ్వు కొంచెం సీరియస్ గా తీసుకో. ఇంకేదైనా విషయం గురించి ఆలోచించు. నీ వల్ల అవుద్ది. నీ టార్గెట్ ని ముందు నువ్వు మార్చుకో. నువ్వు చేసిన పనిలో మొత్తం డబ్బు బూడిదయింది. అమ్మాయిలు, మందు కొట్టడం, డబ్బంతా ఖర్చు. ఏ, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీకు తెలియకుండా ఒక క్రైమ్ జరిగితే దాని గురించి మీరు అసలు పట్టించుకోరు కదా. అయితే నీతులు చెప్పకండి. హే ఆది, దీన్ని ఉపదేశమని ఎవరు చెప్పారు? ఇద్దరు మాత్రమే. వాళ్ళ టెక్నాలజీని యూజ్ చేసి నీ దగ్గర డబ్బు తీసుకొని స్మూత్ గా వెళ్ళిపోయారు కదా. నీకు సిగ్గేయట్లేదరా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడింది నువ్వు మర్చిపోయావా? అంతా ఆలోచించు. నీ వల్ల కాదా ఏంటి? ఎవరో? అది సిబి సార్ ఉన్నారా? ఇది సెబిసారి ఇల్లే. సార్ లేరా? మీరిప్పుడు సరైన సమయానికే వచ్చారు. ఏమైంది? ఇదిగో వారే వచ్చేసారు. సార్, విషయం ఏంటి? డబ్బు మీకు ఎప్పుడు ఇవ్వాలని అడగడానికి వచ్చాను సార్. ఓ. ఫోన్ లో మాట్లాడడం మంచిది కాదని డైరెక్ట్ గానే వచ్చాను. నేను అర్జెంట్ గా ఫారెన్ కి వెళ్తున్నాను. రావడానికి 2-3 రోజులు అవుతుంది. నువ్వు పని చెయ్యి. ఓనర్ గారు ఏం చెప్తే వచ్చేసాయి. మిగతా తర్వాత చూసుకుందాం. నేను అలాగే చేస్తాను. అది కాదు సార్, మాకంటూ ఉన్నది ఆ ఒక్క ఇల్లే. దాన్ని వేలం వేయకుండా డబ్బు ఇద్దామని వచ్చాను. అరే, అదేదో కోపంలో అన్నానులే. అమ్మాయి రాలేదా? లేదు, తను రాలేదు. సరే, బాగా విను. 1,30,00,000 ఉండాలి, తగ్గకూడదు. అది తెలుసు సార్, మీరు చెప్పింది మర్చిపోతానా? అయితే తెచ్చి ఇచ్చేసేయ్, చూసుకుందాం. అయ్యో సార్, మరేం పర్వాలేదు. బ్యాంక్ నుంచి డ్రా చేసి క్యాష్ గానే తెస్తాను. రేపే తెస్తాను సార్. రేపే ఇవ్వు, వస్తాను. ఓకే సార్.
నా సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను, అంతేనా? చంపేస్తాను చూడు.